మచిలీపట్నంలో బంగాళ మచిలీపట్నం రెండో ఒకటేగా ఎవరన్నారు అందరూ అంటున్నారు అదేంటి బంగాళ మచిలీపట్నం ఉంటుందా మన యాక్టర్కే ఎన్ని చేశారు బంగాళ ఎవరికో బంగాళంతా మరి మచిలీపట్నం అశోక్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అదేంటి పొద్దున్నే పోలీస్ స్టేషన్ పొద్దున్నే రైల్వే స్టేషన్ కూడా అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ అభ్యాసం చేసుకుంటాం అందులో నాటకాలు హరికాలు పురకాలు ఎప్పుడు అక్క ఈ ఊపు కాస్త తగ్గించి ఉసూరు పంపిస్తుంది ఏమి వాడారు ముందు సాంఘిక చెప్పండి చెప్పండి నాకు పేరా బాగోలేదండి ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకున్నావా పడుకున్నావా లేచిపోన్నావా నీరాయే ఇందులో పాటలు నందే మా అమ్మకి ఇచ్చారు మా అమ్మ కాదు మా అమ్మకి నంది ఇచ్చారు మీకేమో పెద్ద పని ఇచ్చారు ఏ నాటం మోక్షం ఏంటి మోక్షం మోక్షం మాట్లాడతావు హీరో జీరో హీరో అంటే ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి రాష్ట్ర శరీరంలోకి వస్తే సాంబూర్తి వచ్చేసాడు విష్ణుమూర్తి వేషం ఈ సాంబూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో బస్సు బాగుపడింది నాటకాలు చేయలేదు కదా ఒకే బస్సులో ఒకే బస్సులో అదేనండి ఆ పెట్టలు మాకు మా పెట్టాలకు వచ్చేసింది ఏముంటా వ్యక్తులు చేస్తాను మీకు మీరే కొట్టుకుంటున్నారు బాన్సుమోరు నీకైతే ఎవరో
మరి నాకెవరు అవుతారమ్మా ఎవరో పట్టరు. సంతకం ఒక 10 రూపాయలు ఇచ్చా దేనికి? నేను స్టేజ్ ఎక్కుతున్నాను కష్టపడి పట్టాయి కొట్టాడా? వాడు నా పట్టబోయి నా పక్కన పేరు పెట్టి నేను మంచి పని చేశాను. అందులో మాకు మేమే కొట్టుకుంటాం కొట్టుకో. జోరు మీద చెప్పండి. ఇంత జోరుగా ఇంత హుషారుగా ఉన్నారు కదా ఈ ఆనంద సమయంలో జేబులో చిల్లర ఉంటే చిన్న తుంపకు కురిపించచ్చు కదా. నీకు పైజాబులో కావాలా పాటజాబులో కావాలా పైజాబులో అయితే నా చేతికి వచ్చింది పాటజాబులో అయితే నీకు ఇప్పుడు వచ్చింది పెట్టుకో పెట్టుకునేది జేబులో చేతులు పెట్టి తీసుకోమండి. ఆయన డబ్బులు బోర్డులో దొరకాలి. ఏమిటి తెలియదు ఏం పెట్టుకోవచ్చు జేబులో అక్క చూసుకోవాలి మన సంక్రాంతి పండుగ చూసుకుంటా ఇంటికి 3 డబ్బులు దీనికి మాత్రం పెట్టుకోలేదు తెలుగు బయట పెట్టింది ఆపరకాల ఎట్లా ఏ చేస్తున్నావు దాని తర్వాత కానీ అది శ్రీకరణ మహాలక్ష్మి కదా అయితే అలా నేను పడవేశానే రేపటి రోజు నీ బ్రతుకు ఎలా ఉంటుంది కదా ఈ కోడుకి ప్రెసిడెంట్ అయిపోతాను ప్రెసిడెంట్ అయ్యారనుకో లైసెన్స్ మీకు ఎక్కడ పెట్టుకోవచ్చు ఈ వ్యాపారం తీయండి తీయో అవన్నీ తీయరా నిన్నే తీయరా అమ్మ మీ అమ్మ వచ్చినది వచ్చింది అందులో మర్యాద తీసేయాలి నిన్నే నే తీరా అది శ్రీకరణ మహాలక్ష్మి కదా ఆమె నేను పడవేయడం తప్పు కదా అందుకని అవన్నీ తీయరా అంటే నేను అన్నానండి తీయను చేసేదాకా తొందర తీసేదాకా చేసేదాకా అయ్యో 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 అంతే
నేను ఏడు కుప్పలు పడతా కానీ నువ్వు చెట్టు మీకు అక్షర ప్రాబ్లం నేనే చెప్పే సలహా మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతా తగ్గిపోతుందా? మరి ఏంటి మా నాకే అసలు ఎట్లా చెప్పాడు? ఎట్లా చెప్పాడా మార్నింగ్ వాకింగ్ అంటే నైట్ బ్యాటింగ్ మీరు బాధపడ్డా పెట్టుకుంటే గుచ్చుకుంటే అని మా అమ్మ అన్ని బుక్స్ అండ్ చిప్స్ పడవు. అది అయ్యే పిలిచి చేయబడింది అన్ని తపలలో గురపోదా కాలెత్తో డబ్బులు వచ్చినప్పుడు కాలెత్తో ఎత్తపోతే ఏం చేస్తాను నా కళ్ళు చెబుతున్నాయి డబ్బులు ఇస్తే చేయవస్తావా? అట్లే వాళ్ళకి పళ్ళు రాలిపోతాయి. తల్లి పళ్ళు వస్తూ రాలి పెట్టుకున్నాను. నీకు సీటే చెప్పలేని భవానీ సుందర దగ్గర మీ దగ్గర కూడా శాతం ఉంది ఏమిటా నచ్చినాడు ఎంత పెట్టినా ఫ్రూట్ గానే ఉంటుంది నచ్చినాడు ఎంత పెట్టినా ఫ్రూట్ గానే ఉంటుంది ఈ రోజు చెప్పండి రేపు మీ అమ్మగా పెట్టండి చెక్కిస్తా మీ అమ్మ చక్కగా పెద్ద పెద్ద బాధలు కావాలా మీ అమ్మగా పెట్టండి చెక్కిస్తా చెట్లా సోపోతే పీక చెక్కు రాసకపోతే పీకెత్తా సుబ్బారావు గారు నాకు చీర తెస్తాను ఏమండి అమ్మా దుప్పట్టేవి అమ్మా లాంగాలేవి మీ చల్లాకి రంగా తీసా మీ అమ్మకు తప్పు తీసి మరి పెట్టా ఎప్పుడు తెచ్చి పెట్టావు? ఇవన్నీ చెప్పాలి మోడీ పెట్టాను మహిళలు మా డాడీ మా అమ్మగారు ఇంటికి వెళ్దామా? అక్కడ మీ నాన్నగారు వచ్చారండి.
మా డాడీ నాన్న అన్న డాడీ అన్నాడు ఒకటే. మీ నాన్న మీ డాడీ మీ అయ్యా వచ్చి మా అమ్మకి సైజ్ లేకపోయి గంట సేపు గుస్స 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 ఆ గుసగుసలో నుంచి వచ్చిందే మీరు ముగ్గురు చూసారంటే ఆ ఒక్కరు మరి రోజు మీరు మా ఇంటికి వస్తున్నారుగా, మా ముగ్గురిని చూస్తున్నారుగా. ఎప్పుడు మంచి మంచి ఎప్పుడు ఎక్కడే ఇప్పుడు తగ్గిందండి ఎక్కువ ఎక్కడ పోతాయని అంతా ఉంటుందా ఉన్నారండి. ఎప్పుడు వచ్చేసినా పోతారా ఊరుసుకు తిరగలే కానీ ఇంటి దగ్గర ఉన్నా మీరు తిరుగుతున్నారా మా ఇంటికి గాలి ఎదులాగా. చిన్నపిల్లలంతా చిన్న బాగా పాలు చెప్పు. బాగా పాతాడు ఎప్పుడో రాడేశాడు. అమ్మలో వచ్చి రమ్మసాడు కుక్క కూర పడతాడు. తీసుకో పాట పాడతాయి కానీ అసలు వచ్చిన దగ్గర చూస్తున్నాను. నాకు మీరు రూపాయి ఏమైనా ఇచ్చారా? అబ్బా ఎంత ప్రేమ ఇచ్చినంత మాట అన్నారు. ఏదో ఇప్పుడు నాకు ఎంత సొమ్ము పెట్టారు కదా, దానికోసమన్నా పాడతానండి. వచ్చేసిందండి మొన్న ఎంతమంది పోతున్నారు ఈ కూడా బాగా మంచి రసవత్తమైన కట్టవలసి చెప్పేసిందండి. ఈ పని కూడా అయిపోయింది. మెచ్చకి మొన్న తిరిగి కోడూరు గ్రామం మొత్తం తిరుగుతుంది. ఈ పని కూడా అయిపోయిందండి. ఈ రోడ్డు పెట్టి మొన్న ఆరిపోయాడు మొండా కొడుకు. దీనికి ఎప్పుడు వచ్చే మొన్నకే వాడి మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం. నేను మొహం చూసానండి. తయారిపోయిన దొంగలు ఎలా ఉందో. మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడు లాగా ఉన్నాడు. రోషముందు రాజోని బాబాగా రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాకినా పెట్టాడేమో ఉండకన్నా. ఒరేయ్ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రా వేధవా. పెచ్చెక్కి తిరుగుతున్నాడు పొద్దు నుంచి మన కోడూరు గ్రామం అంతా. వీడు వేసుకున్న బట్టలు వీడి గారండి, అద్దె బట్టలు. అదియా పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని
మహానుభావుడు మా సంటిబాబు గారు ఇప్పించాడు ఈ బట్టలు. పెంచకుండా సత్యబాబు గారు నేను చిన్నప్పటి నుంచి పరిస్థితి ఆయన బట్టలు నేను నా బట్టలు ఆయన వేసుకుంటా తప్ప అట్లా చెప్పుకొని బతుకుతున్నాడు మొండా కొడుకు. మన కొత్తగా సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఆ సినిమా టికెట్ బ్లాక్ లో అమ్ముతున్నాడు 55 అని. ఎవరు నువ్వు ఎక్కడ గుడివాడలో సింధూరా థియేటర్ లో పెంచకుండా అసలు ఇష్టపడలే నాదా నువ్వా వీడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్. నా లంగాల్చి లాంచీలు గుర్తించుకున్నాడు వీడికి ఒక డిస్ట్రిబ్యూటర్. సిగ్గుందా చెబుతాడు బాగా పెంచకుండా అసలు ఈ కొన్నయ్యాల గోళీలు అంతా అయిపోయిన కొట్టుకోవటం పోవాల మొండా కొట్టు దగ్గర కొట్టుకొని బతుకుతున్నట్టు. ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా పప్పు విడిచిపోవటం ఆడిపోయాడు మొండా కొడుకు. ఏమైనా దుప్పట్లో సుప్పిగా సుబ్బారావు గారు హైదరాబాద్ అవునా వచ్చారు వీడు లేపలా వీడు మేము వేసుకుంటే నేనేది లేపా పోసుకోవాలన్నమాట పడక ఏదో దుప్పట్లు. నమస్తే నమస్తే చిన్నపాటి ఉద్యోగం కావాలి సార్ అబ్బాయికి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా ఆయన చదువు మాట్లాడేవాడుగా అవునా ఇప్పుడే ఆయన దగ్గర ఉన్నా బాగా కారణం ఎంత మాట్లాడదు అన్ని పనులు చేపిస్తాడు. సంగతి తెలియదు అందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఈయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అంతా కలిసి తిరుగుతారు. ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, గుడివాడ ఎమ్మెల్యే గారు వేణుగొండ రాము గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు. మరి ఆ ఇంట్లో దొడ్డు గడిగా నీడేగా మరి. దీని మాట వచ్చేవాళ్ళే ఊరుకో నేనైతే నా పేరు చెప్పి సీఎం గారితో చెప్పి మీ ఓడి సీఎం పోతే చెప్తా ఏదో దుప్పట్లు పోసుకోవాలన్నా కొడక. నమస్తే సార్ గారు. నమస్తే ఏడాది చిన్నపాటి లోన్ కావాలి సార్ మాకు. మీ గ్యాలరీ కావాలి ఏ కసర బాడీ కావాలి ఇక్కడ ఏ గడ్డ పాలు మరి గ్యాల పాలు ఎక్కడో ఎప్పుడో మా 40 లక్షలు తెలియాలి. దీన్ని కొట్టుకోవాలి కానీ లోపల ఏ కసర పడదో 2 ఉన్నాయి కొట్టుకోండి. తోట్లు కడిగేమన్నా కొడక జ్ఞానంలో ఇప్పిస్తావా నువ్వు? ఒరే నాతో పెట్టుకోబాకు జ్ఞానం దగ్గర ప్యాన్ కార్డు ఎత్తిస్తామండా కొడక. వాడి మొహం చూసారా కాల్చి గీసిన పందులాగా ఎలా ఉంది వాడి మొహం?
నన్ను అదే కదా ఫోన్ ఇంటర్నేషనల్ ఫోన్ రాస్కల్ యూస్లెస్ నాతో చెప్పండి ఎక్కడ ఏమిట్రా నీ అంతస్తు నా పొజిషన్ నీ పొజిషన్ ఏమిట్రా నీ పొజిషన్ నా రేంజ్ నీ రేంజ్ పట్ల మోసుకునేమోండా అవును ఆయన అమ్మాయి మేడానికి వెళ్ళి వచ్చి పడుకుంటే దాని అడుగులంగాలన్నీ నువ్వే ఉచ్చావు దాని చీరలన్నీ మట్టేసావు దాని కాళ్ళు పిచ్చావు ఎవరితో ఆయన పొట్లాలు మోసుకునే రేంజి అమ్మ మొన్న ఎన్ని ఈ మొన్న ఎప్పుడు చూసింది కంటలో చూసావు మొన్న కంటలో చూస్తే సాయంకాలం పిచ్చి సాయంకాలం పోయా కాళ్ళు మిస్సావా కట్టడా కూడా మిస్సావు ఒక వరలో 2 కత్తులు ఎవడో నా పప్పు నుంచి పోతావా కాళ్ళు ఎక్కొట్టమంటావా పోతానే నేను అసలు కూడా నేను నేను పోతా నీకు పెట్టిన నాకు నువ్వేం పెట్టావరా నేను నీకేం పెట్టలేదు నాకు నువ్వేమి పెట్టలా ఈ పొట్టు చీర కదా నా పాప పళ్ళు రాలిపోతే ముండా పడక ఈ చీర నువ్వు కొని పెట్టావా కొట్టలేదు తప్పుడు ముండా పడక ఈ చీర ఎంతో ప్రేమతో గురువాడు తీసుకెళ్లి మా తాతని హరిబాబు గారు కొని పెట్టాడు ఈ చీర ఎప్పటికైనా హరిబాబు గారికే సొంతం నా వద్ద ఏమీ నువ్వు లేదే నా వద్ద ఏమీ నువ్వు లేదే నీ వద్ద ఏమీ ఉన్నారు కానీ అదే ఆ బిల్ల పళ్ళు రాలబడతా ఉండా పడక ఈ బిళ్ళ నీగా ఈ బిళ్ళ ఎంతో ప్రేమతో మా సూరపల్లి సుబ్రహ్మణ్యం గారు చేపించాడు నాకు ఈ బిళ్ళ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ తీసుకెళ్లి చేపించాడు ఈ బిళ్ళ ఎప్పటికైనా సుబ్రహ్మణ్యం గారికే సొంతం విషయంలో సుబ్రహ్మణ్యం గారికి హరిశ్చంద్రుడు అయ్యావా కర్ర కొండ పట్టుకుని పోరా ముండా పడక ఎంత జిడ్డుపోతే ఉండదే అది నూర పంచాయతీ బోర్డు పంప వాసాలుగా పంపించే నా ఫ్యామిలీ ఫ్యామిలీయా ఎవరు ఆయన మీ ఫ్యామిలీ చెప్తామన్నా ఫ్యామిలీ కాదా పళ్ళు రాత్రి ముండా పడక నువ్వు తాళి కట్టావా కాలు తొక్కావారా ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఫ్యామిలీ నా కూతురు విషయంలో నేను తాడిగా చేయలేని పంపించావా నేను ఎక్కడ సరే దాన్ని పక్కేసుకొని చేయకుండా నీ పని అయిపోయిందని తెలిసి మా తాత నేను బాబీ గారు లైన్ లో పెట్టుకున్నా బాబీ గారు లైన్ లో పెట్టుకున్నా ఆయన రెడీగా ఉన్నాడు నీకు కొత్త పంపించాలి నువ్వే పిలుచుకో నీ ఫ్యామిలీని నేను పిలుస్తా చెప్పు చెప్పబడ్డా వ్యవసాయం ప్రవేశించో ఎట్లుంటా చెప్పు మీ ఎక్కడ యజమానితో తొందరపడి చెప్తున్నాము ఆ పని కనేసి అబ్బా చెప్పే చెప్పండి అసలు నన్ను ఎప్పుడు సపోర్ట్గా ఆలోచించారు చెప్పు నువ్వు ఆలోచన బాగా వ్యవహారంలో పెద్దగా పరమబుద్ధిలో చెప్పు మీ అమ్మ పళ్ళు రాత్రి నియమేమిట్రా మీ అమ్మగారు అనాలి మీ అమ్మ చూశారండి ఎన్ని దేవాలయాలతో ఈ మొండదెబ్బ పెరిగిపోతుందో ఎన్ని కొంపలాడితే ఈ మొండ కొంపలాగుందో చిత్రం మీ అమ్మ గారి అలా కాదు పద్ధతిగా మీ అమ్మగారు అని పిలవాలండి మీ అమ్మగారు నన్ను కొట్టున్నారే అందా వచ్చినా కాదు పక్కన అందా పక్కన నేను అనాల్సిందే ఏమా బాగా పట్టుకారే పక్కన నేను అలా ఎందుకంటానే దుప్పట్లేవి అన్నాని ఎట్లా చాలా కంగారు మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా అదే ఆ పొట్టు ఆ ఊపు ఆ బిగుపుడి దగ్గర రాలేదే నేను చిన్నపిల్లలు కదా ప్రాక్టీస్ తక్కువ పొట్లు నేర్చుకోవాలి నాకు ఎప్పుడు వచ్చే పొట్లన్నీ నేను పెడతా అక్కడ నాకు వచ్చి నేర్చుకుని ఓపిలేదు కానీ ఇప్పుడు నేను చూడు దుప్పట్లకి
ఈ పొట్లు మనకి తెలియదు చిత్రం మీ అమ్మ మన సొంత ఇచ్చేసిందా అవును ఆయన ఆ సంతులు ఆ బంధువులు తెలిస్తేగా నా పంపక రాదు అసలు రోజు చిత్రం నేను రావడం నా మీద ఎంతో ప్రేమతో నీ ఎక్కడ రావడం అంతలోకి కత్తిరి ముందు ఎక్కడ రాలిపోతే కత్తిరి ఉండకూడక చూసారా నేను ఒక మాట అన్నాను అసలు మగోడు దగ్గర మేరకు వచ్చేది నీకున్నా వీడు పెద్ద మగోడు బయలుదేరాడే మరి రేపు చేసేస్తా రేపు చేస్తావా రేపు చేసేస్తా వాడేమి చేయలేవా వీడు బతుకంతా రేపే చెప్పుంటా నేను ఈ జన్మలో కాదా వచ్చే జన్మలో ఎప్పుడు రేపు చేయలేదమ్మా ఒక్క గుర్తు దాన్ని చిన్నపిల్లం చేసి కొడతావు సెల్ ఫోన్ టవర్లాగే ఉన్నావు నేను కొట్టలేక ఒరే నన్ను కొట్టడం నీ వల్ల కాదు నీ బాబు వల్లే అవ్వాలి సమరసింహారెడ్డి ఇంద్ర శ్యామారెడ్డి నువ్వా అవును సమరసింహారెడ్డివా ఇంద్ర శ్యామారెడ్డివా అవును నేనెవరో తెలుసా ఎవరు కడప రెడ్డిమన్రా కాలి గోటుతో చంపుతాం ఉండా కొడక విషయమున్నా నేనేదో మగోడు తొలగొట్టానుకో నువ్వు కొట్టావా నువ్వు ఎక్కడ కొడితే అక్కడ కొడతా కొట్ట నీకన్నా ఉండాలి నాకన్నా కొట్టు కొట్టు పిచ్చమంట సౌండ్ చాలా ఏమవుతుంది త్వరగా కొట్టుకుంటున్నావు ఎక్కడ కొట్టుకుంటున్నావు చూసుకో ఏదో ఇబ్బంది మాట్లాడుతుందండి ఒరే నేను కాదు చూసుకోవాల్సింది నువ్వు చూసుకొని కొట్టు ఇప్పుడు మోసేవాళ్ళు ముదిరేపల్లి మనోజ్ గారు హాస్పిటల్కి కొట్టరా కొట్టు విశేషం ఏంటి తప్పగా విషయం సిగ్గుశాలు లేదా కొట్టరా ఓషముండు అప్పా కాసేపు బాబు ఈ పైన వచ్చి నీ చేతికి ఇక్కడ అడుకుంటూ కానీ ఉండకూడదు ఆంటీ ఆంటీ అమ్మాయి తప్పించావా ఆయన ఎవరు చూశారండి లుంగీలు అమ్మే రగడ సాహిత్యాలు ఎట్ట నడిచారు వీడు మాంసం వచ్చితే గొడవే గుడిసేది అసలు రమ్మంటారా రమ్మంటారా ఫోన్ చేసుకొచ్చా ఫోన్ వేసిందా మీరు అక్కడే ఎక్కడికి వెళ్ళారమ్మా ఎందుకో సినిమాలో రికార్డు పడకే దేవుడు నేను మా అక్క మరి మీ అమ్మ పెద్దదైపోయింది వద్దన్నారు నా ప్లేట్ పెద్దదైపోయిందంట పనికిరామన్నాడు ఆయన అమ్మా అక్కడ వెళ్ళిందే పొరపాటు ప్లేట్ పడుతుంటే పనికిరాదు ఏ బాబు దాని పైన ముళ్ళు తిరగాలేదా కాంపౌండ్ రికార్డు లాగా తిరగాల అందుకే వద్దన్నారు మద్రాసులో తెలుగు రంగం అక్కడ తమిళం అండి తమిళ వచ్చావుగా చాలే ఊరుకోండి నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ 14 భాషలు వచ్చండి ఇన్ని భాషలు దేశాన్ని ఏర్పడ్డారో మొదలరా మీరు బాబు మేము మద్రాసులో దిగగానే వాళ్ళు వచ్చి బొంగు 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 ఎప్పుడు అదే చేస్తావు వండుతున్నా ఊరుకోండి మేము పాటలు పాడటానికి థియేటర్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే ఎన్నో ఇరికే అంటున్నారండి అవునులే తమిళనాడుకి ఆంధ్ర జనాలకు ఏమో అక్కడే పట్టించారు
మీ నాన్నగారు పోయారంటండి. మీ నాన్నగారు పోయారు. అయ్యా ఈ పాపం నాశనం గాను. ఇది బుద్ధిమంతులు వచ్చే పప్పంటే ఇక్కడ ఏడకూడదు. ఇదా ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు, బుద్ధి లేని వచ్చే గొప్ప. అయ్యా అయ్యా బుద్ధి లేనాడు ఎందుకు వచ్చావు? ఆ రోజున సింహం వచ్చింది, బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా. ఇప్పుడు ఆ ఊహ ఉందా? వెడి బాధే కారణం పడరా ముఠా పడక.